రైట్ నమస్తే. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో ఉన్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డిని రీసెంట్గా ఇందులో జాయిన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. ఆయనకు హార్ట్ రోడ్కు రావడంతో అక్కడ వరంగల్ రోహిణి హాస్పిటల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ కూడా నడుస్తూ ఉన్నది. అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ బులెటిన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కేసీఆర్ అలాగే కేటీఆర్ హరీష్ రావులు ఇక్కడ దగ్గరుండి తెలుసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ కూడా స్వయంగా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఎంత ఏదేమైనా పర్లేదు, ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి బతకాలి అని చెప్పి డాక్టర్లకు కూడా కొన్ని సలహాలు సూచనలు చేసి ఆయన కూడా డాక్టర్లను కలిసి ఆయన హెల్త్ బులెటిన్ విషయంలో కూడా అన్ని తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనందరం చూసినాం. అయితే ప్రజెంట్ ఇప్పటికీ ఆయన సిచ్యువేషన్ అయితే కొంత క్రిటికల్గా ఉందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిండ్రు యశోద యాజమాన్యం. దాని ప్రకారం చూస్తే ఒక 72 గంటల పాటు 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున అక్కడి నుంచి నర్సంపేట సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది ఉండడం కావచ్చు, వచ్చి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ ఇక్కడ ఈరోజు కూడా మళ్ళీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ అసలు ఏంది సిచ్యువేషన్ అనేది కూడా తెలుసుకుంటారు అని చెప్పి కూడా ఒక వార్త నడుస్తూ ఉన్నది. ప్రజెంట్ ఆయన అండర్ ట్రీట్మెంట్లోనే ఉన్నారు ఇంకా అని చెప్పేది కూడా తెలుస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రజెంట్ ఆయన హెల్త్ బులెటిన్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ విడుదలైనటువంటి హెల్త్ బులెటిన్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే రెస్పిరేటరీ ఫంక్షనింగ్ బాగానే ఉన్నా కూడా మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు దెబ్బతిన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికీ అంటే ఆ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కొంత మంచిగా మెరుగ్గా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు అనేది కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది అని చెప్పి కూడా సమాచారం వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మాటలకు కానీ ఎలాంటి పెయిన్కి కానీ స్పందించిన దాఖలాలు లేవు అని చెప్పి కూడా యశోద యాజమాన్యం ఇప్పటికే ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం 72 గంటల న్యూరలాజికల్ రీఅసెస్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేసుకున్న తర్వాతనే, అది పూర్తి అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఒక నిలకడగా నిజంగానే ఆయనకి ఏ ప్రమాదం లేదంటే ఆ మనిషి ఇప్పటి వరకు ఇంకా స్పందించలేదు కదా, మేబీ స్పందించకపోవచ్చా, ఇలాంటి విషయాలన్నీ కూడా 72 గంటల తర్వాత రీఅసెస్మెంట్ ఏదైతే చేస్తారో దాని తర్వాత తెలిసే అవకాశం ఉన్నదని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా ఏం చెప్పలేము ఆయన విషయంలో, అంటే కోలుకుంటాడా లేదా అనేది కూడా ఏం చెప్పలేమని చెప్పి కూడా ఇప్పటి వరకు యశోద యాజమాన్యం అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు స్వయంగా ఆయన దగ్గరుండి ఇదంతా చూసుకోవాలని చెప్పి కేటీఆర్కి, హరీష్ రావుకి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. దానికోసమే అనుక్షణం వాళ్ళు ఈ యశోద హాస్పిటల్ యాజమాన్యంతో టచ్లో ఉంటూ ప్రజెంట్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లా ఉన్నాడు, ఆయన హెల్త్ కండిషన్ ఏంది, ఏం జరుగుతూ ఉన్నది, ఎట్లా ఉన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడికి ఆ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చిపోయే సందర్భం అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ సత్యవతి రాథోడ్ కూడా లోపల ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. ఆమె కూడా ఆయన హెల్త్ బులెటిన్కి సంబంధించి ఏంది పరిస్థితి, ఎట్లా ఉండబోతున్నది అని చెప్పి కూడా తెలుసుకునే క్రమంలో ఆమె కూడా అంటే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా వచ్చి వెళ్తూ ఉన్నటువంటి సందర్భం నిన్న చూసినాం. సంబంధిత మంత్రి పొంగులేటి కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ప్రెజెంట్ నర్సంపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి సందర్శించి ఈయన హెల్త్ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి భరోసాను ఇవ్వడంలో బీఆర్ఎస్ ఇప్పటికే చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్లో ఒక మాజీ ఎమ్మెల్యేకు ఇలాంటివి జరిగితే ఏ రకమైనటువంటి స్పందన ఉంటుందో అది చాలా ఊహించలేని రీతిలో వాళ్ళకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భరోసాను ఇవ్వడంలో కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ కుటుంబం కావచ్చు, మొత్తం కూడా వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ చూసుకోవచ్చు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తా ఉన్నటువంటి మాటలు కనుక మనం గమనిస్తూ ఉంటే ఆయన పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిలకడ కావచ్చు, అంటే ఫస్ట్ రోజు జాయిన్ చేసినప్పుడు ఏదైతే ట్రీట్మెంట్కు స్పందిస్తున్నారని చెప్పినరో అదంతా కూడా ఇప్పుడు పూర్తిగా అసలు ఏం నిలకడగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తలేదు అని చెప్పి కూడా కొంత స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. యశోద హాస్పిటల్కి నుంచి మనకు ప్రజెంట్ ఇది ఇక్కడి నుంచి అయితే ప్రత్యక్షంగా మనం ఇక్కడుండి తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం కూడా మనం చూసుకుంటే రీఅసెస్మెంట్ ఏదైతే ఉన్నదో కేవలం అది చేసిన తర్వాత ఒక 72 గంటలు గడిచిపోతే తప్ప స్పందించడంలో నిజంగా
ముందుకు ఉంటుందా, అవకాశం ఉన్నదా, స్పందించే అవకాశం ఉన్నదా లేదా అనేది కూడా చెప్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో అది మొత్తం పూర్తి స్థాయిలో డెడ్ అయినట్టుగా మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇక్కడ నుంచి యశోద హాస్పిటల్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్.